టూరిస్ట్ వాళ్ళు హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి చాలా అనేది ఒకటే, దాంట్లో ట్రైన్ అనేది ఒకటే ఉంటుంది. దాని ప్రమాదం జరిగితే డ్రైవింగ్ చాలా ప్రమాదకరం. మన సెల్ ఫోన్లో అవతల పెట్టి ఏం మాట్లాడుతున్నాడు, అతను ఏం చెప్తున్నాడు మనం గమనించం. దానివల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. సెల్ ఫోన్ వచ్చినప్పుడు దాన్ని ఆపటమో లేకపోతే వెహికల్ పక్కన పెట్టి మాట్లాడుకోవటమో చేయాలి. అంతేగాని సెల్ ఫోన్ మాట్లాడుతూ మాత్రమే వాహనాలు నడిపి చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకే వాహనాల ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. సాయంత్రం ఈ పండుగ అయిపోయిన తర్వాత లేదా ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ మద్యం సేవించి వాహనం నడుపుతున్నారు. కానీ అది చాలా ప్రమాదకరం. మేము అనుకుంటాం ఏదన్నా ఓవర్ స్పీడ్తో వెళ్తూ యాక్సిడెంట్ అయితే ఇతను ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్తున్నాడేమో అనుకుంటాం. అలాగే మద్యం తాగి వెళ్తుంటే ఇతను ఎవరినో హత్య చేయడానికి వెళ్తున్నాడేమో అనుకుంటాం. ఎందుకంటే అతను విచక్షణ రహితంగా వెహికల్ నడుపుతాడు మద్యం తాగి. అలాంటప్పుడు అతను ఎదురుగా ఏముందో కూడా అతను తెలియదు, ఎవరిని గుడ్డు చంపుతాడో కూడా తెలియదు. మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలని ఈ రహదారి భద్రతా మాసోత్సవాలు జరుపుతున్నాం. మీ అందరికీ తెలుసు, మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎదుటివారు జాగ్రత్తగా లేదనుకున్నా. మన స్కాలర్స్ కాలేజీ పిల్లలతోటి మన ఆర్టీఓ గారి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఇందాక చెప్పుకున్నట్టే ఎంతోమంది హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తారని చెప్పుకున్నాం. పిల్లలందరూ ఒకసారి మీరు వెనక్కి తిరిగి చూస్తే ఎంతమంది హెల్మెట్ లేకుండా ఉన్నారనేది మీకు అర్థమైంది. ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు కదా. ఇప్పుడు కూడా వీళ్ళందరూ రోడ్డు మీద మమ్మల్ని ఆపి పోలీసు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ఆలోచిస్తారు. కానీ హెల్మెట్ కొనుక్కుందాం, హెల్మెట్ పెట్టుకుందాం, మన కోసమే చెప్తున్నారు, మన కుటుంబం కోసం చెప్తున్నారని ఏ ఒక్కరు కూడా ఆలోచించరు. అదే మనకు వచ్చినటువంటి దౌర్భాగ్యం. ప్రభుత్వం చెప్పేది, డిపార్ట్మెంట్ చెప్పేది ఎవరైనా సరే ప్రజలందరూ క్షేమంగా ఉండాలని చెప్పి ఆ ఉద్దేశంతో మీ మీద చలానాలు వేయటం జరుగుతుంది. మిమ్మల్ని కరెక్షన్ చేయాలనే ఉద్దేశంతో మేము కొంచెం స్ట్రిక్ట్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కానీ ప్రజలు దాన్ని వేరే ఉద్దేశంలో చూసి పోలీసులు కానీ మిగతా డిపార్ట్మెంట్స్ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు అనుకుంటారు. యాక్సిడెంట్ జరిగినప్పుడు మనం పశ్చాత్తాపడతాం, అయ్యో నా కొడుకు హెల్మెట్ పెట్టుకొని ఉంటే బాగుండేదే అని చెప్పి. కానీ వాడు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినప్పుడు వాడి హెల్మెట్ పెట్టుకోమని మనం చెప్పాం. ఎందుకంటే రోజు జరగదు యాక్సిడెంట్. ప్రతిరోజు ప్రతిసారి నువ్వు బయటకు వెళ్ళినప్పుడల్లా యాక్సిడెంట్ జరగదు. ఎప్పుడో ఒకసారి జీవితంలో జరిగింది. ఆ ఒక్క క్షణంతో మన జీవితాలన్నీ తలకిందులైపోతూ తారుమారైపోతుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఈ బలవంతంగా మిమ్మల్ని ఆపి చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే, ఈ 2 నిమిషాలైనా మా మాటలు వింటారు. దీనిలో ఏ కొంతమంది అయినా సరే దీన్ని బ్రెయిన్లోకి మైండ్లోకి ఎక్కించుకొని కొంతమంది అయినా మార్పు వస్తుందనే ఉద్దేశంతో ఈ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మద్యం సేవించి వాహనం నడపడం, హెల్మెట్ లేకుండా వాహనం నడపడం, సీట్ బెల్ట్ లేకుండా వాహనం నడపడం, కారు నడపడం, అతి వేగంగా మితిమీరినటువంటి వేగంగా నడపటం, ఇవన్నీ కూడా ప్రమాదకరం అని. అది నీతో పాటు నీ ఎదుటి వారికి కూడా ప్రమాదకరం. కాబట్టి దయచేసి మన కుటుంబాలు, మన భార్య పిల్లలు అందరూ కూడా సంతోషంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా ఈ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి. ఇప్పుడు ఏమైతే చెప్పిన విషయాలు ఉన్నాయో వీటన్నిటిని కూడా వైలేట్ చేయకుండా ఎదుటివారు ఎలా వచ్చినా సరే తనకొచ్చి బాబు ఖచ్చితంగా వెళ్ళారు. ఇవన్నీ పాటిస్తేనే ఎప్పుడూ మన జీవితంలో ఒకసారి ఎదురయ్యేటువంటి ప్రమాదాన్ని మనం తప్పించుకోగలుగుతాం. లేదంటే ఇదంటే దానిలో కుటుంబంగా రోడ్డు గుర్తుపెట్టుకోండి. దయచేసి అందరూ కూడా ఈ మా విన్నపాన్ని మన్నించి అందరూ